హాయ్ అండి ఎవ్రీవన్. నేను ఇవాళ బీరకాయ పొట్టుతో పచ్చడి చేస్తున్నానండి. చూడండి, బీరకాయలు తీసుకోండి, పైన సన్నగా ఉంటుంది చూడండి, ఆ తొక్కు తీసేయాలండి. తీసేసి అట్లా పొడుగు వస్తుంది, అది వేస్తే కసకస్ ఉంటుంది. అది తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఈ బీరకాయ సన్న పొట్టు తీయాలి. తీసేసి అంత సన్నగా తీసేసి చూడండి, సన్నది తీసేసిన ఇది బీరకాయ పొట్టు. ఇది కసకస్ అని ఉండదు, ఉసుకెలాగా ఉండదు, చాలా టేస్ట్గా ఉంటుంది. మంచిగా కడిగి కొంచెం పక్కకు పెట్టుకోండి. మొత్తం దానికున్నదంతా మట్టి ఏమైనా ఉంటే వెళ్ళిపోతుందండి. ఒక బీరకాయలు అలా పొట్టు తీసేసేయాలి. ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం జీలకర్ర వేసి కొంచెం మెంతులు వేసి పక్కకు వేయించుకొని అందులోనే ఒక 2 స్పూన్స్ నువ్వులు వేసేసి చిట్పట్లాడాలండి. అన్నాక నువ్వులు అందులో జీలకర్ర మెంతులు వేసానండి. మంచిగా ఫ్రై చేసుకోవాలి. మా చెట్టుకి వెళ్ళిందండి పుదీనా, నా గార్డెన్లో కొంచెం పుదీనా కూడా వేస్తే ఫ్లేవర్ బాగుంటుందని కొంచెం పుదీనా దింపానండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో పుదీనా. మంచి వాటర్ వేసి కడిగేసి అందులోనే కొంచెం నువ్వులు కూడా జార్లో వేసేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నవి జార్లో వేసేసుకొని పొడి చేయాలి. వాటర్ వేయొద్దండి, పొడి చేసేసి చూడండి ఎంత మంచిగా అయిందో పొడి. ఒక 2-3 రౌండ్స్కి మంచి పొడి అయిపోతుందండి. ఆయిల్ పెట్టుకొని పచ్చిమిర్చి వేయాలండి. ఫస్ట్ పచ్చిమిర్చి, పుదీనా దాంట్లోనే కొత్తిమీర కూడా వేసి మంచి కడిగేసి పక్కకు పెట్టుకోండి. బీరకాయ పొట్టు వేయండి అందులోనే. పచ్చిమిర్చి వేగిన తర్వాత బీరకాయ పొట్టు వేయండి. చూడండి బీరకాయ పొట్టు ఎంత బాగుందో. అందులోనే పుదీనా కొత్తిమీర వేసి అటు ఇటు మంచి కలపండి. మంచి మగ్గనివ్వాలండి. ఆయిల్లో మొత్తం దగ్గరకు అయిపోతుందండి. అందులోనే ఒక టమాటో వేయాలి. టమాటో ఫ్లేవర్ గురించండి. చూడండి, టమాటో మంచి మగ్గేంత వరకు వేయించుకోండి. అందులోనే నువ్వుల దాంట్లోనే కొంచెం ఒక ఉసిరికాయ అంత చింతపండు తీసుకొని ఒక 2-3 ఎల్లిపాయలు వేసుకొని ఉప్పు వేసి పసుపు వేసేసి పచ్చిమిర్చి వేసేసి కొంచెం పేస్ట్ చేయాలండి. చూడండి పచ్చిమిర్చి వేసాను నేను. వేసినాక చూడండి ఎంత బాగా వచ్చిందో. అందులో అప్పుడు ఈ బీరకాయ పొట్టు టమాటో కూడా వేసేసి మిక్సీ చేయాలండి. చూడండి మొత్తం అందులోకి వేసేసి మిక్సీ చేయాలి. చూడండి అలా అయిందండి. ఒకసారి టేస్ట్ చూసుకోండి. కారం ఉంటే ఒట్టిమిరపకాయలు వేయకండి, కారం లేకుంటే ఒట్టిమిరపకాయలు వేయండి. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఒట్టిమిరపకాయలు ఇప్పుడు కలిమాకు వేసి తాలింపు వేయండి. నేను ఒట్టిమిరపకాయలు వేయలేదు ఎందుకంటే నా మిర్చి కారంగా ఉందండి, అందుకని ఒట్టిమిరపకాయలు. ఆ తాలింపు పచ్చడిలో వేసేయండి. చూడండి బీరకాయ పొట్టు పచ్చడి రెడీ అయిందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉండండి. దోశలకి, ఇడ్లీకి, చపాతీకి బాగుంటుంది.